హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మళ్ళీ మా అమ్మగారితో పాటు వచ్చాను అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్ముడైన చూసే ఉంటుంటారు కదండి. ఈ రోజు స్పెషల్ మామిడి అల్లం ముక్కలండి. ఏమిటి మామిడి అల్లం లేకపోతే మామిడికాయ అల్లమా అంటారు, కాదండి. కొన్ని రీజియన్స్లో ఇది తెలిసే ఉంటుంది. మామిడి అల్లం అని సేమ్ అల్లం లాగే ఉంటుంది. అది మనం పుల్ల పుల్లగా కారం కారంగా ముక్కలు వేసుకుంటే సూపర్ ఉంటుందండి. అది అందులో మా మదర్ అది స్పెషలిస్ట్ అనమాట. సో అది ఎలా చేయాలో ఈరోజు చూసిద్దరు నాతో పాటు వచ్చేసేయండి. నేను కాదు, మా అమ్మగారు ఎలా చేస్తారా అన్నది చూసిద్దరు వచ్చేసేయండి. సో ఈ మామిడల్లం ముక్కలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ సింపుల్ అండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోటి చేసేసుకోవచ్చు. బేసికల్గా మామిడల్లం ఇది ఇలా ఉంటుందండి. అంటే మనకి ఇది అల్లంలా కనబడుతుంది, కానీ ఇది అల్లం కాదు, మామిడల్లం అని అడిగితే మనకి రైతు బజార్లో వాటిలో దొరుకుతుందండి. అండ్ దానికి తగ్గట్టు కారం, ఎండు కారం ఎంటీఆర్ ఆశీర్వాద్ అలాగే తగినంత సాల్ట్, లైట్గా పసుపు అండి, అంతకు మించి అవసరం లేదు. ఈ ముక్కలు ఊరబెట్టుకోవడానికి వేసుకోవడానికి కావాల్సినటువంటి నిమ్మకాయ అండ్ పచ్చిమిరపకాయలు, ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. వెరీ 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 సింపుల్ ఇంగ్రీడియంట్స్. బట్ పప్పు అన్న తింటూ ఇది ఈ ముక్కలు వేసుకొని నంచుకుంటే సూపర్ అయితే ఉంటాయండి. సో మనం ఈ మామిడల్లంని ఈ పీలర్ తోటి, అంటే మీ దగ్గర ఉన్న పీలర్ తోటి ఇలా కంప్లీట్గా పొట్టు అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసేస్తే ఇలాగ వస్తుందనమాట. ఇలాగ మొత్తం మామిడల్లం ముక్కలన్నీ స్కిన్ పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. సో చూసారుగా అన్నీ పీల్ ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇలా పీల్ ఆఫ్ చేసేసుకున్న ముక్కలని సన్నగా ఇంత ఈ సైజులో, అంటే మన వేలుకి నదడితే 1.5 నడత ఉన్న దానికి సన్నగా కోసుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటాయి. కొంతమంది అయితే ఇంత కూడా కట్ చేస్తారు, అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి. సో ఇది కట్ చేసుకుంటాము. చూసారు కదండి, ఈ సైజు తరుక్కోవాలి. మీకు ఇంకా క్లియర్గా కనబడాలంటే ఈ సైజు ఒక బౌల్లోకి తరుక్కోవాలి. ఇది నాకు చాలా ఓపికతో చేసుకోవాల్సిన పనులండి. ఇలాంటి పనులు మనకి చాలా ఓపిక తక్కువ. సో మా అమ్మగారికి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేని తర్వాత రికవరీ అయ్యాక అస్సలు ఇంక ఊరుకోరు కదా, ఇంట్లో అందరికీ ఇష్టం కదా, సరే పుల్లగా ఉంటాయి కదా అని ఇంక ఇది తెప్పించు వేస్తాను అన్నారు. సో తెప్పించాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆవిడకి ఇంకా కత్తిపీట కాలమేనండి. చాక్తో అవి చాలా తక్కువగా తరుగుతారు. సో మా ఇంట్లో కత్తిపీట కూడా ఉంటుంది. సో ఇట్లా తరుక్కోవాలన్నమాట. సో పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలండి. అంటే ఒక్కొక్క పచ్చిమిరపకాయని 2 చేసుకొని మళ్ళీ దాన్ని హాఫ్ ముక్కలు చేసుకోవాలి. సో అది కూడా కత్తిపీటతోటే తరుక్కుంటున్నారు మా అమ్మగారు. సో ఆవిడ అక్కడ పచ్చిమిరపకాయలు అవి తరుగుతూ ఉంటే నేనైతే ఇలాగ నిమ్మకాయలు ఇలా కట్ చేసేసి మనం జ్యూస్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో మంచిగా దండిగా పడుతుంది, ఎందుకంటే ఉప్పు కారం పులుపు చక్కగా పడితేనే ముక్కలు 4 రోజులు స్టోర్ ఉంటాయి, తినడానికి కూడా నోటికి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, అన్ని నిమ్మకాయలకి ఇన్ని జ్యూస్, మొత్తం ఇవన్నీ చేయడానికి ఇన్ని జ్యూస్ వచ్చింది. ఓ పక్క మనం ఈ ముక్కలు అయితే రెడీ చేసేసుకున్నాము, పచ్చిమిరపకాయలు రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏంటంటే ఈ బౌల్లోనే చేసేసుకుందాం అనుకుంటున్నామండి. సో దట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోగా ఏ రోజుకి ఆ రోజు, లేకపోతే చిన్న బౌల్లోకి కొంచెం తీసుకుంటే ఇది మనకి మళ్ళీ అదే ఘాటు మనకి ఉంటుందండి. చూసారు కదండి, ఈ బౌల్లో నెక్స్ట్ మా మదర్ పచ్చిమిరపకాయలు కలిపేస్తున్నారు. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనకి అంచనాలు తెలిసిపోతాయి. మా అమ్మగారు వాళ్ళు అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సో వాళ్ళు చూసారుగా టక్క వేసేస్తున్నారు. అలాగే కొంచెం పసుపు అయితే ఎక్కువ ఏం అవసరం లేదండి, లైట్గా పసుపు. ఆ పసుపు కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కారం అండి. మనకి చూసారుగా ముక్కలకి సరిపడి, ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ కారం కూడా వేసుకుంటాము. ఆ తర్వాత మనం నిమ్మకాయ జ్యూస్, పిండిదంతా నిమ్మకాయ జ్యూస్ అందులో వేసేసుకోవడమే. సో నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవడం, ముక్కలు కలిపేసుకోవడమేనండి. అయితే ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ జ్యూసు, ఈ ఉప్పు వచ్చిన నీటి సారం అంతా ముక్కలకు పట్టడానికి టైం పడుతుందండి. వెంటనే తినేయొద్దు, కనీసం భోజనం చేసే టైం కదిగో చూసారా మా అమ్మగారు చెప్తున్నారు, ఇది భోజనం చేసే టైంకి తింటే చాలా బాగుంటుంది. మేము ఏంటంటే ఇంచుమించు 11 o'clockకి ఆ టైంకి మా మదర్ ఇలా వేస్తున్నారు మార్నింగ్. మనకి మధ్యాహ్నం 1:32 కల్లా లంచ్ చేస్తాం కదండి, ఆ టైంకి అయితే ఇవి రెడీగా అయిపోతాయి. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. నిజంగా ఎవరికైనా కొంచెం నాలుక బాగోలేదు, రుచి ఏం తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి ముక్కలు వేసుకొని తింటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇదిగోటండి టేస్టీ పుల్లగా కారంగా చాలా బాగా వచ్చాయండి మామిడల్లం ముక్కలు.
అంతే ఎంతైనా పెద్దవాళ్ళు చేసింది చాలా బాగుంటాయి కదండి. మనం ఏదో టక తురుతురులాడుతూ చేస్తాం కానీ ఇంత ఓపికగా ఇవి కట్ చేసుకొని ఇవి చేయడం అనేది చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి అంటే అసలు మాకు మామిడల్లమే తెలియదండి, ఇలాంటి ఐడియా లేదు అనుకుంటే కనుక వీలైతే ఒకసారి ఇది ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే కనుక మీరు ఇంకెలా చేస్తారో కనుక చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.